నరఘోష నరదృష్టి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం. నమశంకరాయ. మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు, మహా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున ఒక చిన్న పరిహారం తెలియజేస్తాను. అది పాటించడం ద్వారా నరఘోష నరదృష్టి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం. ఒకవేళ అది మనం సంబంధించినటువంటిది మన ఇంటి చుట్టుపక్కల కనుక లభించకపోతే మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. ఈ రోజున చాలామంది నరదృష్టి నరఘోషతో బాధపడుతుంటుంటారు, ప్రయోగ బాధలతో బాధపడుతుంటుంటారు. అటువంటి వారు ఈ రోజున కరక్కాయ దొరుకుతుంది కదా, ఆ కరక్కాయ తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు మన తల చుట్టూ తిప్పి సముద్రములో వేసి సముద్ర స్నానము ఆచరించాలి. వైశాఖ పౌర్ణమి రోజున విధిగా సముద్ర స్నానము చేయాలి. మరి ఇంటి దగ్గర చాలా చోట్లలో నగరాల్లో సముద్రం ఉండదు కదండి, మరి ఏం చేయాలి అని అంటే దీనికి కూడా మనకు ప్రత్యామ్నాయం ఉందండి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహామహిమాన్వితమైనటువంటి వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, శత్రుబాధ, నరఘోష నరదృష్టి, ప్రయోగ బాధలకి, అలాగే వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఈ యొక్క సముద్రం అనేటువంటిది అందుబాటులో ఉండదు కాబట్టి సముద్రం ద్వారా లభించే వస్తువుల్లో అగ్రగణ్యము ఉప్పు, అది కూడా గళ్ళ ఉప్పు. ఆ గళ్ళ ఉప్పుని మనం స్నానం చేసుకునే బకెట్ నీటిలో వేసి అప్పుడు ఆ నీటిలో కనుక మనం స్నానం చేస్తే సముద్ర స్నానము చేసినటువంటి ఫలితము. కాబట్టి స్నానం చేస్తున్నంతసేపు అగస్త్య మహామునిని స్మరించుకొని స్నానం చేయండి. సర్వ నరఘోష నరదృష్టి శత్రుబాధలు తొలగిపోయి ఆనందకరంగా ఉంటుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజున ఈ విధంగా స్నానం ఆచరించమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది.